హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసంగి రైతులకు రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఒకేసారి డబ్బులు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా జాబితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. జాబితాలో ఉన్న రైతులకు మాత్రమే పైసలు అనేది విడుదల చేయబోతోంది అనమాట. అలాగే ప్రతి రైతుకి కూడా యాసంగి రైతు భరోసా ద్వారా పైసలు రావాలంటే కనుక తప్పనిసరిగా ఇక్కడ లిస్టులో పేర్లు అనేది సెట్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఈ 3 అప్డేట్లు కనుక మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక తప్పనిసరిగా మీకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అందరికంటే ముందుగానే యాసంగి రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయండి. అలాగే యాసంగి రైతు భరోసాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 22వ విడత డబ్బులు కూడా విడుదల చేయబోతోందండి. 22వ విడతకి సంబంధించి 2,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందన్నమాట. ఈ 22వ విడత కింద ఒక్కొక్క రైతుకి కూడా 2,000 రూపాయలు చొప్పున ఖాతాలోకి జమ కాబోతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున యాసంగి రైతు భరోసా ఎకరానికి 6,000, అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తంగా 8,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా యాసంగి రైతు భరోసా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. మరి ఎప్పటి నుంచో మరి ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ పథకానికి సంబంధించి కొన్ని రకాల అప్డేట్స్ కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం. చాలామంది మరి 5 ఎకరాల లోపు పొలం ఉంటేనే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులవుతారు, ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి చాలా రకాల అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి రైతులు అందరూ కూడా 6,000 రూపాయలు ఎప్పుడెప్పుడు పడతాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పంటలు సాగు దశలో ఉన్నాయన్నమాట. ఈ టైంలో రైతన్నలకి ఈ యొక్క ఆర్థిక సహాయం అందితే కనుక పంటలకి పెట్టుబడి సహాయానికి కానివ్వండి, ఎరువులు కొనుక్కోవడానికి కానివ్వండి, మరి కూలీల ఖర్చులకు కానివ్వండి, రైతన్నలు ఎక్కడ బయట దళారుల పైన ఆధారపడకుండా వారికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాము, వ్యవసాయానికి ప్రధానంగా ముఖ్యమైన ప్రాధాన్యతనైతే ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటను ఎవరైతే సాగు చేసుకున్నారో ఆ రైతన్నులందరికీ కూడా మరి రైతు భరోసా పథకం కింద 6,000 రూపాయలు అయితే ఖాతాలకు జమ కాబోతున్నాయి. దీంతో పాటుగా రైతన్నులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 2,000 రూపాయలు కూడా ఖాతాలకు జమ కాబోతున్నాయండి. మరి ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు అయితే ఖాతాల్లోకి పడతాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి యాసంగి రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారో దాదాపుగా ఈసారి 65 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి 1,45,00,000 ఎకరాలకు రైతు భరోసా పైసలు అయితే వేయబోతున్నారండి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి ఇప్పటికే అనేక వాయిదాలు అయితే వేయడం జరిగింది. యాసంగి రైతు భరోసాను ఇక సీజన్ మొదలై కూడా 2 నెలలు అయిపోయింది. అయినప్పటికీ ఇంకా ఈ డబ్బులు అనేవి జమ కాకపోవడంతో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటకేలకు తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు తేదీ అయితే ఖరారు చేసింది. మరి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈ యొక్క పైసలు అయితే విడుదల చేయలేదని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరి ఇక్కడ యాసంగి రైతు భరోసా అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా డబ్బులు అనేవి విడుదల కాబోతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని రకాల అప్డేట్స్ని చేసుకుని సిద్ధంగా ఉండాలండి. దాని ప్రకారం ఎవరైతే అప్డేటెడ్గా ఉంటారో, ముఖ్యంగా గత వానాకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎటువంటి భూములు ఉన్న రైతులకైనా కానీ ఇక్కడ పైసలు అనేది జమ చేయడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది కేవలం పంట సాగు చేసే భూమికి మాత్రమే, వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటేనే పైసలు వేస్తాము అని చెప్పేసి చెప్పడింది. కానీ ఇక్కడ ప్రభుత్వం పర్టికులర్గా తీసుకోలేదండి. అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమే కదా అని చెప్పేసి అన్ని రకాల భూములకి కూడా యొక్క డబ్బులు అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళిందనమాట. అలాగే భూములకి వ్యవసాయ భూములు కాకుండా మరి ఇతరేతర రాళ్ళు రప్పులు ఉన్నట్టు భూములు, బీడు భూములు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే భూములు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా డబ్బులు అనేవి జమ చేయడం జరిగింది. అలా వానాకాలం సీజన్లో పైసలు అందరి రైతులకి జమ అయ్యాయండి. ప్రభుత్వం ఈసారి పంట సాగు చేసే రైతులకి మాత్రమే యాసంగి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా చేయడం వల్ల నిజమైన రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి
ఎవరైతే పేద రైతులు ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో శాటిలైట్ సర్వేను కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఈ సర్వే ద్వారా పంట సాగు చేసే భూములకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అనేది ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్వేలో 1,45,00,000 ఎకరాలు అర్హతలో ఉన్నాయి రైతు భరోసాకి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. శాటిలైట్ ప్రకారం రైతులకి యొక్క విజ్ఞప్తి చేసిన తర్వాత శాటిలైట్ సర్వే ప్రకారం ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అలాగే పంట వేయకపోయినా కానీ వ్యవసాయ భూమి ఉంటే చాలు అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ని అప్డేట్ చేయడం కూడా జరిగింది. వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉండి పంట సాగు చేసే రైతులు ఈ యొక్క యాసంగి రైతు భరోసాకి సంబంధించి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల భూమి డబ్బులు కూడా ఒకేసారి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క ఖాతాలోకి యొక్క 6,000 రూపాయలు జమ కాబోతున్నాయండి. ఎందుకంటే ప్రతి నెల రేషన్లో మనకి సన్నబియ్యం కూడా ఇస్తున్నారు కాబట్టి బియ్యం తీసుకోవడానికి మీకు అవకాశం ఉండదండి. ఎవరైతే కేవైసీ చేసుకోరో వాళ్ళది ఆటోమేటిక్గా రేషన్ కార్డు అనేది రద్దయిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా అప్డేట్గా ఉండండి. మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క అప్డేటెడ్ అనేది చేసుకుని సిద్ధంగా ఉండాలి. దీంతో పాటుగా మహిళలందరూ కూడా తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి. బ్యాంక్ ఖాతాకి మరి కేవైసీతో పాటుగా బ్యాంకు ఖాతాకు కూడా మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలంటే దాంతోపాటుగా మీ బ్యాంక్ ఖాతాకి మీ యొక్క ఆధార్ నెంబరు అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకుని ఉండాలన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అదేవిధంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించబోయే ముందు మహిళలు ఇంకా ఎవరైనా కనుక రేషన్ కార్డు లేకుండా ఉంటే కనుక తప్పకుండా మీరు రేషన్ కార్డు పొందాలన్నమాట. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకమైనా కానీ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రేషన్దారులు అందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ బ్యాంక్ ఖాతా అనేది ఎప్పటికప్పుడు మీరు అప్డేట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉంటేనే మీకు యొక్క 2,500 రూపాయల పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చెప్తానండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, దీంతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా ఎందుకు ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు గవర్నమెంట్ నుంచి డబ్బులు జమ అవుతాయండి. గవర్నమెంట్ డబ్బులు డీపీటీ విధానం ద్వారా ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఈ పైసలు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాలి. ఒకవేళ మరి గతంలో ఒకవేళ మీరు చేయించుకుని ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి డీయాక్టివేట్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్కి, అలా విధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్కి వెళ్ళి ఒకసారి మీకు అన్నీ యాక్టివ్లో ఉన్నాయా లేదా, ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాడింగ్ అయి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు సిద్ధంగా ఉంచుకుంటే కనుక త్వరలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. మరి పోస్టల్ అకౌంట్ ఉన్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ డబ్బులు అనేవి పడతాయి అన్నమాట. మరి మహిళలందరి కోసం కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా వినియోగించుకోండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.